హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మనం చూస్తున్నాం రన్నింగ్ చేసే వాళ్ళు కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, అథ్లెట్స్ కావచ్చు, జిమ్ చేసే వాళ్ళు కావచ్చు, చాలామంది క్రియేటిన్ని యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది యూట్యూబర్స్, చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసేవాళ్ళు, చాలామంది జిమ్ ట్రైనర్స్, చాలామంది సెలబ్రిటీస్ దీనిని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం క్రియేటిన్ యొక్క యూజెస్ ఏమిటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, దీనిని ఎవరు యూజ్ చేయవచ్చు, ఎవరు యూజ్ చేయకూడదు, యూజ్ చేస్తే ఎంత యూజ్ చేయాలి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం. క్రియేటిన్ యూజెస్ ఏమిటి? క్రియేటిన్ యూజెస్ విషయానికి వస్తే స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, అథ్లెట్స్ కావచ్చు, జిమ్ చేసేవారు కావచ్చు, వీళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు సరైన ఎనర్జీ లేక అలసిపోతూ ఉంటారు. సో వీరిలో స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, అంతేకాకుండా రికవరీ డెవలప్ చేయడానికి ఈ క్రియేటిన్ని యూజ్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్తో అర్థమయ్యేలా చెప్పాలంటే, జిమ్లో ఒక వ్యక్తి ప్రతిరోజు 10 పుషప్స్ చేస్తున్నారు, కానీ ఈ క్రియేటిన్ తీసుకుంటే 11 పుషప్స్ చేయగలరు. మీకు ఇంకో ఎగ్జాంపుల్తో అర్థమయ్యేలా చెప్పాలంటే, గ్రౌండ్లో ఒక రన్నర్ 20 నిమిషాలలో 10 రౌండ్లు పరిగెత్తగలిగితే, అతను క్రియేటిన్ తీసుకుంటే అదే 20 నిమిషాలలో 11 రౌండ్లు పరిగెత్తగలరు. సో మనం క్రియేటిన్ తీసుకోవడం ద్వారా మన స్టామినా కావచ్చు, ఎండ్యూరెన్స్ కావచ్చు, స్ట్రెంగ్త్ కావచ్చు 5 నుంచి 10% మాత్రమే బూస్ట్ అవుతుంది. మిగతాదంతా కూడా మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా సజెషన్ ఏమిటంటే, క్రియేటిన్ అనేది నాన్ వెజ్ ఫుడ్లో దొరుకుతుంది, కాబట్టి మీరు క్రియేటిన్ కావాలంటే నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. క్రియేటిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? మనం క్రియేటిన్ సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే మజిల్ క్రాంప్స్, డీహైడ్రేషన్, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మనం చెప్పుకున్న ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఈ క్రియేటిన్ అనేది ఓవర్ డోస్ అవ్వడం ద్వారా మాత్రమే వస్తుంది. దీనిని ఎవరు యూజ్ చేయవచ్చు? స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా సరే, రన్నింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, అథ్లెట్స్ ఎవరైనా సరే, జిమ్కి పోయే వాళ్ళు ఎవరైనా సరే దీనిని యూజ్ చేయవచ్చు. దీనిని ఎవరు యూజ్ చేయకూడదు. దీనిని హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇంకా ఏ ఇతర మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దీన్ని యూజ్ చేయకూడదు. ఒకవేళ మీరు యూజ్ చేయాలి అనుకుంటే మీ డాక్టర్ గారిని అడిగి అతని సలహా మేరకు యూజ్ చేయండి. ఈ క్రియేటిన్ని రోజుకి ఎన్ని గ్రాములు యూజ్ చేయవచ్చు? చాలా రీసెర్చర్స్ ఏమని చెబుతున్నాయంటే, మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే దీనిని 5 గ్రాముల వరకు యూజ్ చేయవచ్చు అని చెబుతున్నాయి. కానీ నా సలహా ఏమిటంటే, మీరు ప్రతిరోజు 2 గ్రాములు లేదా అంతకు మించి యూజ్ చేయకండి. ఒకవేళ మీకు క్రియేటిన్ కావాలి అనుకుంటే నాన్ వెజ్ ఫుడ్ ఏదైనా సరే, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇంకా బీఫ్ కావచ్చు, ఏది తీసుకున్నా సరే నాన్ వెజ్ ఫుడ్లో ప్రతి ఐటెంలో ఆల్మోస్ట్ క్రియేటిన్ అనేది ఉంటుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.